ఈ ద్వారా ఎక్కడైనా గాంజా మన దగ్గర ఒక 2 గ్రేవ్ పర్లేదు ఇలా పెట్టువే థీఫ్ అండి. దీని మీద ఇంతకు ముందు 57 కేసులు ఉన్నాయి మన దగ్గర. 111 నెక్స్ట్ మన రావులపాలెం ఈ కేసులో కూడా ఇతను ఇన్వాల్వ్ అయ్యాడు, నోటోరియస్ ఫెలో. సో ఈ దగ్గర నుంచి మనము టీవీ ప్లస్ 1 lakh క్యాష్ ఇవన్నీ కూడా రికవర్ చేసాం. ఏ జిల్లాలో అయితే ఈయన అఫెన్సులు చేశాడో వారందరికి కూడా ఈ హ్యాండ్ ఓవర్ చేస్తాము. చేసి ఇతన్ని మనము రిమాండ్ చేస్తాం. ఇతని మీద మేబీ పీడీ యాక్ట్ కూడా పెట్టగలిగితే పెట్టించేస్తాం ఇతని మీద. సో పెట్టి ఈయన మీద యాక్షన్ తీసుకుంటాం సీరియస్గా. సో దిస్ ఈజ్ వాట్ ఇంపార్టెంట్ కేసు. వీళ్ళంతా కూడా గుడ్ వర్క్ చేశారు. మీ అందరికీ తెలుసు, ఈగిల్ స్టేట్ లెవెల్లో ఒక యూనిట్ ఫామ్ చేశారు. స్టేట్ లెవెల్ నుంచి వారు ఈ గాంజా ట్రాన్స్పోర్టేషన్ కానీ పెడ్లింగ్ కానీ యూజర్స్ని కానీ వీళ్ళందరినీ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున జిల్లాతో పాటు జిల్లా పోలీసుతో పాటు అనుసంధానం చేస్తూ పనిచేస్తున్నాం డీసీ గారి ఆదేశాల మేరకి. దీంట్లో భాగంగా మనము గతసారి కూడా మనం ఒకటి పెట్టుకున్నాం. దాంట్లో 180 కేజీల గాంజా. మీ అందరికీ తెలుసు, రాజమండ్రి పైనుంచి ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుందని కొన్ని ప్రాంతాలకి. అలాగే డిఫరెంట్ రూట్స్ ఉన్నాయి. ఈ గాంజా అంతా కూడా ఈ హార్వెస్టింగ్ సీజన్ ఇది ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో ఎక్కువ. మన ఆంధ్రలో లేదు. మన దగ్గర ఒక 2 గ్రేవ్